ఈ శ్రావణ మాసం అనేసరికి అందరూ కూడా ఎంతో వెయిట్ చేస్తుంటారు. ఒక రకంగా బట్టలు, బంగారం అన్నీ చక్కగా కొత్తవి కొనుక్కోవడం, అలాగే ఇంట్లో అమ్మవారిని వరలక్ష్మీదేవిని ఇష్టంగా కొలిసి, అలాగే కథ వినేటప్పుడు మనకి దాని ప్రాముఖ్యత అంతా క్లియర్‌గా తెలుస్తుంది. ఇప్పుడు రాను రాను ఈ ట్రెడిషన్ అనేది కొంచెం కొంచెం తగ్గిపోతూ వస్తుంది అని అనుకుంటాము. బట్ మన నెక్స్ట్ జనరేషన్ కూడా దీని గురించి కంప్లీట్‌గా తెలిసేటట్టుగా మనం దీన్ని బాగా చేసుకుంటూ, ఎప్పటికప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ కూడా తెలిసేటట్టుగా ఉండాలని ఎంతో అందరం కూడా అనుకోవాలి. అలాగే ఇతర దేశాల్లో లాస్ట్ ఇయర్ కూడా నేను యూఎస్‌లో ఉన్నాను. బట్ అక్కడ కూడా విదేశాల్లో కూడా మన ఈ శ్రావణ మాసం విశిష్టత గురించి మన తెలుగు వాళ్ళు ఇక్కడ కంటే కూడా అక్కడ ఇంకా చాలా బాగా చేసుకుంటున్నారు. కాబట్టి నెక్స్ట్ జనరేషన్‌కి తప్పకుండా ఇవన్నీ కూడా మనం వాళ్ళు కూడా ఫాలో అయ్యేలా చూసుకోవాలి. ఈ శ్రావణ మాసం అనగా వినాయక చవితి ఇలాంటివన్నీ కూడా మనందరూ శ్రద్ధగా చేసుకొని ఎంతో ఆరాధించవలసిన పూజలు ఇలాంటివి. అవి కొంతవరకు మనం కరెక్ట్‌గా చేసుకుంటున్నామా లేనిది ఆలోచిస్తే, ఇప్పుడు రీల్స్, వీడియోస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆల్‌మోస్ట్ అందరూ కూడా అంటే వాళ్ళకున్న తాహతుకు మించి ఎక్కువ ఏవేవో డెకరేషన్ చేసేసి, ఏదో ఈవెంట్ వాళ్ళని పిలిచి డెకరేషన్ చేసేసి, రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసి, అంటే వాళ్ళకి తాహతు మించి వాళ్ళని చూసి వీళ్ళేదో చేసేయాలని ఈ తాపత్రయంతో అక్కడ ఉన్న సబ్జెక్ట్‌ని కొంతమంది పక్కన పెట్టేస్తున్నారు. ఓన్లీ మేమేదో గొప్పగా చేసాము చూపించుకోవాలని, రీల్స్‌లో చూపించాలి, వ్యూస్ రావాలి, లైక్స్ రావాలి అన్నది కాన్సెప్ట్ పెట్టుకుంటున్నారు కొంతమంది. బట్ అలా కాకుండా దానివల్ల కొంత ప్లస్ ఉంది. ఏంటంటే నలుగురికి ఇలా చేసుకుంటున్నారన్న విషయం తెలియడం వరకు ఓకే. బట్ ఏంటంటే అది మరీ పిచ్చి ఎక్కువైపోకూడదు ఆ రకంగా. అదొక్కటి కొంచెం ఏదైనా సరే టూ మచ్ అయిపోతున్నాయి. కొన్ని కొన్ని చూస్తుంటే అసలది అంతలాగనమాట. ఒకళ్ళని చూసి ఒకళ్ళ భక్తి కంటే కూడా ఇలా వేరేగా వెళ్ళిపోతున్నాయి. అది కొంచెం కంట్రోల్‌లో అంటే కరెక్ట్‌గా ఎంతవరకు ఉండాలో అంతవరకు చేసుకుంటే బావుంటుంది. ఉపయోగకరంగా ఉండాలి. అలాగా. ఈ శ్రావణ మాసం కోసం అందరూ ఎదురు చూస్తారు. ఆడవాళ్ళు అనేసరికి శ్రావణ మాసం గురించి చాలా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంటేనే ఒక కళగల మాసం. ఈ కథలో చెప్పినట్టుగానే అందరూ కొనుక్కుంటారు. ఎందుకంటే అందులో కథలో చారుమతీదేవి ఒక ప్రదక్షిణ చేసేసరికి గల్లు గల్లుమని ఆభరణాలు వస్తాయి అని చెప్పి కథలో రాసుంటుంది. అదే ఆనవాయితీగా కొనసాగుతోంది. దానివల్లే అందరూ ఒక కాసు కొనుక్కుని వెండితో పట్టీలు కొనుక్కుని సాధారణంగా చేస్తారందరూ. ఎందుకంటే చారుమతీదేవి ఆ కథలో ఒక ప్రదక్షిణ చేసేసరికి ప ఆభరణాలు ఆహ్, ఆవిడకి వస్తాయని చెప్పి కథలో ఉంటుంది. అది అలా పురాతనంగా ఆదిగా వస్తోంది ఆ ఆచారం. ఒక కాసు కొనుక్కొని పూజించడం అనేది. అంటే ఆ వరలక్ష్మీదేవి ఆ కాసు రూపంలో మన ఇంటికొస్తుంది అని ఒక నమ్మకం. అది ఆ నమ్మకం ఇప్పటిదాకా కొనసాగుతుంది. తర్వాత కూడా కొనసాగుతుంది. తర్వాత శ్రావణ మాసం వచ్చేసరికి అందరూ కలశలు పెట్టుకొని అమ్మవారిని పూజించి, ఆ మహాలక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తాం. రకరకాల రూపాల్లో ఆవిడని కొలుస్తాము. అందులో మా స్కై పార్క్‌లో చాలా చేసుకుంటున్నాం ఈ వరలక్ష్మి వ్రతాన్ని. ఎంతో ఉదయం మొదలైన దగ్గర నుంచి సాయంత్రం రాత్రి వరకు అందరిళ్ళకి వాయినాలు పుచ్చుకోవడం అయితేనేంటి, ఎంతో ఒక కుటుంబంలా కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు. అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలిచి ఆవిడ్ని ఇంట్లోకి ఆహ్వానించడం అనేది, ఆచారాన్ని పాటించడం అనేది అనాదిగా వస్తున్న దాన్ని నిలబెట్టాలి. అది పూజ చేసుకుంటే మనకి లక్ష్మీదేవి ఇంట్లో నిత్యం కొలువుంటుందనేది నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికి నేటి తరం కూడా పాటిస్తున్నారు. ఈ శ్రావణ మాసంలో పూర్ణిమకి ముందుగా వచ్చుడి శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ ఆచరిస్తారు. ఇల్లంతా రంగవల్లులతో అలంకరించుకొని మహాలక్ష్మీదేవికి అలంకరణ చేసుకొని కలసలు పెట్టుకొని అందరూ కూడా కలిసిమెలిసి వాయినాలకి తీసుకొని ఇంటింటికి పిండి వంటలు చేసుకొని అందరూ కూడా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ పండుగని. సౌభాగ్యాలు ఇచ్చే శ్రీ మహాలక్ష్మికి, వరమహాలక్ష్మికి అందరూ సమానమే. అందరూ కూడా తీసుకోవచ్చని అందరూ కూడా చెప్తున్నారు. వరలక్ష్మి వ్రతం అంటాము. పెద్దల నుంచి వచ్చిన ఆచారం ఇది. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు, కోడళ్ళు వాళ్ళని గృహం నుంచి ఆడపిల్ల అనుకోండి మొదటి వారం మన ఇంట్లో పూజ చేసి అత్తవారింటికి సారే చీరతోని పంపించి అక్కడ మనం ఇచ్చిన చీరతోనే అత్తవారింట్లో పూజ చేయిస్తాం. కోడళ్ళకి మన ఇంటికి వచ్చిన అంటే పెళ్ళైన కొత్త కోడళ్ళకి మన ఇంట్లో మొదటి వరలక్ష్మి వ్రతం చేయించి అదే పద్ధతిని వాళ్ళ లైఫ్ లాంగ్ చేయాలని మనం వాళ్ళకి నేర్పినట్లు ఉంటుంది. మనం చేయించే విధానాన్ని బట్టి మన కోడళ్ళు, కూతుర్లు కూడా దాన్ని ఏ దేశంలో ఉన్నామండి, అమెరికాలో ఉండండి, ఆస్ట్రేలియా, లండన్ ఎక్కడున్నా సరే
ఈ పద్ధతులు నడిపినట్లు మనము పెద్దలు ఉన్నంత వరకు, మనం బ్రతుకుంటున్నంత వరకు మన ఆచారాల్ని ఇలాగ సాంప్రదాయంగా కోడలికి కూతురికి నేర్పాలి. ఇవి చేయడం వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు. కొత్త కోడలు చేస్తే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేస్తే వాళ్ళకి మంచి సంతానము, దాంపత్య జీవితం బాగుంటది. అదేగా పిల్లలు పుట్టిన వాళ్ళు చేసుకుంటే ఈ వ్రతాన్ని చేస్తే వాళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్లలు మంచి విద్యా బుద్ధులతో వెలుగుతారు. ఇంకా కొంచెం పెద్ద వయసు వచ్చాక చేస్తే పిల్లల ఉద్యోగాలు, సంతానాలు వాటి గురించి కూడా ఆ తల్లిని కోరుకుంటే నెరవేరుతాయి. ఇంకా కొందరు మహిళలు చేస్తామండి, సౌభాగ్యం తక్కువ ఉన్న మహిళలు వాళ్ళు శ్రావణ శుక్రవారం చేసుకుని వ్రతం చేసుకుంటే వాళ్ళకి వచ్చే జన్మలో నిండు సౌభాగ్యం కుదురుతుందని దీని సాంప్రదాయకం అండి. మనం ఏ దేశంలో ఉన్నామో ఎక్కడున్నామని కాదు, ఎక్కడ ఇది ఆచరించాలి, మన పిల్లలకి మనం ఇది నేర్పాలి. అలాగే మా కోడళ్ళు కూతురు ఎక్కడ వాళ్ళు ఏ దేశంలో ఉన్నాయి, ఇక్కడ మన సాంప్రదాయబద్ధంగా పూజలు చేస్తారు, వాయినాలు ఇస్తారు. ఇది అంతా సాంప్రదాయకంగా వెళ్ళాలని పెద్దలుగా ఉన్నవాళ్ళు మాలాంటి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు పిల్లలకి నేర్పాలండి. శ్రావణ శుక్రవారాలు అనేవి మన తరతరాల నుంచి ఆచారాల కింద వస్తున్నాయి. అదేంటంటే ఓన్లీ సౌభాగ్యము, అష్టైశ్వర్యాలు, పిల్లలు కూడా అభివృద్ధి చెందడానికి, వాళ్ళ మంచిగా చదువుకోవడానికి, వాళ్ళ విద్యా బుద్ధులు అన్ని రావడానికి మనం చేసుకుంటున్నాం అన్నమాట. దీనికి మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలాగ నేర్పిస్తే, మనతో పాటు కూర్చోపెట్టి పిల్లలకి నేర్పిస్తే కనుక వాళ్ళు ఆ పద్ధతులు ఏంటో కొంచెం తెలుస్తుంది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఫారెన్ లో వాళ్ళు చెయ్యట్లేదని, కానీ నేను వెళ్ళిన కంట్రీస్ అన్నిట్లోనూ మనకన్నా చాలా బాగా వాళ్ళు సాంప్రదాయంగా చేసుకుంటున్నారు. అది నేను గమనించాను. అది ఏంటంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు చక్కగా ఒక కమ్యూనిటీ ఫామ్ అయ్యి ఇలా తాంబూలాలు తీసుకోవడానికి వెళ్ళడాలు, అక్కడ కూడా అన్ని దొరుకుతున్నాయండి. మనలాగా ఎలా ఉన్నాయో అన్ని దొరుకుతున్నాయి. సో అన్ని అలాగా చేసుకుంటున్నారు. అంటే మరుగవుతుందని అనుకుంటున్నాం, కానీ నేను చూసినంత వరకు అయితే అది మరుగు అవ్వట్లేదండి. ఇంకా చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్స్, ఈ ఛానల్స్ రావడం వల్ల ఇంకా అందరికి అవేర్నెస్ వచ్చింది. ఇంతకు ముందు ఇవన్నీ లేవు. ఇప్పుడు దీని వల్ల అవేర్నెస్ వచ్చి ఎలా చేయాలి పూజా విధానం అని తల్లిదండ్రులు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు యూట్యూబ్ చూసి నేర్చేసుకొని అలంకరించి అమ్మవారికి అన్ని రంగురంగుల దీంతోని చాలా బాగా చేసుకుంటున్నారు. ఇలాగే అందరూ చేసుకుని మన పిల్లలకి కూడా మనం నేర్పించి పద్ధతి ఎలాగున్నది అనేది కూడా మనం నేర్పిస్తే కనుక ఈ సాంప్రదాయం అనేది ఎప్పటికీ పోకుండా అలాగా కంటిన్యూ అవుతుంది. పూజలు కానీ, దసరా కానీ, దీపావళి కానీ అన్ని చక్కగా లక్ష్మీదేవిని అలంకరించి, అదే చెప్తున్నాను కదా, అన్ని దొరుకుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు చేయబట్టే కదా దొరుకుతున్నాయి, లేకపోతే ఎందుకు సేల్ చేస్తారు? అందుకని అవేం అంతరించట్లేదండి. అది శ్రావణ శుక్రవారం అంటేనే ఒక పండగలాగా చేసుకుంటామండి. ఏదైనాను ఇంట్లోన శ్రావణ శుక్రవారం వస్తుందంటే ముందు రోజే మొత్తం అన్ని హడావిడి, అన్ని పువ్వులు అన్ని తెచ్చుకొని మొత్తం పూజకి కావాల్సినవి విగ్రహాలు అన్ని తెచ్చుకొని తెచ్చి పూజించుకుంటామండి. సో ఇప్పుడు అందరూను కొంచెం బాగా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో అన్ని రకాలు చేసుకొని చేస్తున్నారు మంచిగాను. సో ముందు తరం నుంచి ఏదైతే వస్తుందో ఆనవాయితీగా పెద్దవాళ్ళ నుంచి మేము నేర్చుకున్నదే అదే విధంగాను మేము కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నామండి. ముందైతే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవండి. ఉన్నప్పుడు అందరూ మొత్తం తోటికోడళ్ళు అయితే 5 తోటికోడళ్ళు, 4 ఎవరు ఉంటే వాళ్ళు అందరూ కలిసి చేసుకునేవారు. అదొక పండగలాగా చేసుకునేవారు అందరూను. ఒక దగ్గరికే వచ్చి అత్తగారు ఉన్నప్పుడైతే అత్తగారింటికి కోడళ్ళందరూ రావాలి, వచ్చి అక్కడ ఈ శ్రావణ శుక్రవారం పూజ అనేది చేసుకునేవాళ్ళం. పిండి వంటలు అంటే పులిహోర, గారెలు, పరమాన్నం, గారెలు అంటే ఒక్కొక్కరిది ఒక ఆచారం బట్టి ఒకరికి 11 రకాలు, ఒకరికి 9 రకాలు, కొంతమందికి 5 రకాలు, అలా ఎవరు ఆనవాయితీ బట్టి వాళ్ళు చేసుకుంటారండి. సో ఇది ఒక పండగలాగా చేసుకుంటారు. అందరూ కలిసి సాయంత్రం అయితే మళ్ళీ పేరెంటాళ్ళకి పిలుస్తారు, ఇంతమంది పేరెంటాళ్ళకి అనేసి. పేరెంటాళ్ళకి కూడా ఇది తాంబూలం అది ఇచ్చేసి ఎవరికి స్తోమత బట్టి తగ్గట్టు దానికి మళ్ళీను తాంబూలాలు ఇచ్చుకుంటారండి. ఈ శ్రావణ శుక్రవారం నాడు నేను కూడా మార్నింగే లేచి, ఎర్లీ అవర్స్ లేచి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని, దేవుణ్ణి చక్కగా అలంకరించుకొని పూజ చేసుకొని శ్రీ సూక్త సహితంగా పూజ చేసుకున్నాను. తర్వాత ఈ నెలలోనే ఇంకా వేరే పండుగ వస్తుంది, కృష్ణాష్టమి వస్తుంది. ఆ రోజు కూడా అలాగే మార్నింగ్ లేచి కృష్ణుడు పాదాలు అచ్చులు వేసుకొని ఇల్లంతా మన కృష్ణుడు మన ఇంటి లోపలికి వచ్చినట్టు భావించుకొని ఆ రోజు కూడా కృష్ణుడికి ఉయ్యలు కట్టి ఆ రోజు కూడా పిండి వంటలు అన్ని చేసుకొని చక్కగా పూజ చేసుకొని భజన చేసుకుంటాం అన్నమాట మా పద్ధతి. అలాగే అందరూ ఊయలు కూడా కడతారనమాట. మళ్ళీ ఉట్టి కూడా కొడతారండి. కొన్ని ప్రదేశాల్లో మేము ముంబైలో ఉండేవాళ్ళం, ఉట్టి కూడా కొడతారు. ఉట్టి కొట్టి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అక్కడ కూడా. ఏ దేవుణ్ణి పూజించినా మనకి
మెయిన్ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన సనాతన ధర్మం కదండి. మనం అవన్నీ పూర్వం నుంచి వచ్చినవి కాబట్టి అవన్నీ మనం ఫాలో అవుతున్నాం అంతే. ప్రతి పండక్కి ఒక విశిష్టత ఉంటుందండి. ఒక విశిష్టత ఉంటుంది. అలాగే ఇప్పటివరకైతే మేమైతే కొన్ని చేసుకుంటున్నాం. ఇప్పుడు రాబోయే తరాల వారు కూడా చేస్తారనుకుంటున్నాం. మా కోడళ్ళు కూడా బానే చేసుకుంటారు. ఈ శ్రావణ శుక్రవారం పూజలు కూడా చేసుకున్నాము. మెయిన్ ఆ లేడీస్‌కి ముత్తైదు 5వ తనం కోసమని మెయిన్ ఇక్కడ చేసుకుంటామండి. ఆ రోజు లలితా పారాయణ చేసుకోవడం, మనకొచ్చినవి దేవుడి లక్ష్మీదేవి సంబంధించినవన్నీ చదువుకొని చాలా మనసు ప్రశాంతంగా ఉంటది. ఈ సంవత్సరం అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. మా స్కై పార్క్‌లో అందరి ఇంటికి వెళ్లి వాయినాలు తీసుకొని, మా ఇంటికి మేము ఆహ్వానించి చాలా చాలా హ్యాపీ ఏసిందండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు మాకిదే ఇంకా. మా స్కై పార్క్‌లో చాలా అందరం ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి అందరం బాగా చేసుకున్నామండి.